పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు. 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి చేసుకోలేదు. పవన్ కళ్యాణ్ క్రియాశీల రాజకీయాలలో బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గత సంవత్సర కాలంగా ఈ సినిమా గురించి అప్డేట్ లేకపోవడంతో ఈ చిత్రం అటకెక్కింది అనే వార్తలు వచ్చాయి. కానీ సడన్ గా 2 రోజుల క్రితం ఈ చిత్రం నుంచి టీజర్ వస్తుందని సినిమా యూనిట్ ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అవధులు లేకుండా పోయాయి. కానీ ఒక్క విషయం గమనిస్తే నిన్నటి పోస్టర్ లో దర్శకుడు పేరు లేకుండా పోస్టర్ డిజైన్ ను సోషల్ మీడియాలో అధికారికంగా విడుదల చేశారు. దీంతో ఈ చిత్రం నుంచి క్రిష్ తప్పుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే నిజం అయితే ఈ సినిమాకి కోలుకులేని దెబ్బ అనుకోవచ్చు. అయితే ఈ సినిమా నుంచి నిజంగా క్రిష్ తప్పుకున్నారా అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. దాదాపు 3 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ 50% పైగా పూర్తయింది. పవన్ కళ్యాణ్ ఇంకో 2 నెలల డేట్స్ ఇస్తే మిగతా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ పవర్ స్టార్ రాజకీయాలలో చురుగ్గా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు మరో 2 సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇప్పటికే దర్శకుడు 4 సంవత్సరాలు ఈ సినిమా మీద ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో క్రిష్ సైలెంట్ గా అనుష్కతో సినిమా మొదలు పెట్టేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ చిత్రం నుంచి క్రిష్ బయటకు వచ్చేసారు వార్తలు బయటకు వచ్చాయి. ఒకవేళ సినిమా నుంచి క్రిష్ తప్పుకుంటే మాత్రం ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ మిగతా బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉంది. గతంలో కూడా క్రిష్ కంగనా రనౌత్ తో చేసిన మణికర్ణిక సినిమా నుంచి హీరోయిన్ తో ఇబ్బందుల వల్ల బయటకు వచ్చారు. కానీ ఈ సినిమా నుంచి క్రిష్ బయటికి రాలేదు. జాయింట్ గా జ్యోతి కృష్ణతో కలిసి డైరెక్షన్ చేసే అవకాశం ఉంది. జ్యోతి కృష్ణకి దర్శకునిగా అనుభవం కూడా ఉంది. మొత్తం మీద అసలు విషయం ఏంటనేది ఈ రోజు విడుదలయ్యే టీజర్ లో తెలుస్తుంది. అతి తక్కువ బడ్జెట్ క్వాలిటీతో అనుకున్న టైంలో సినిమాలు తీసే దర్శకునిగా మంచి పేరు ఉంది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను రికార్డ్ టైంలో పూర్తి చేసి సూపర్ హిట్ అందించారు. మొత్తం మీద క్రిష్ విషయంలో ఏం జరిగిందనే విషయంలో ఈ రోజు